బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ ఉగ్రరూపం చూపిస్తున్నాయి. 2-3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుదల నమోదవుతుంది. ఇక ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోషపడుతుండగానే మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. ఇక ఏపీలో 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో 3, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరిలో 3, ఏలూరులో 2, కృష్ణా 4, ఎన్టీఆర్ 13, గుంటూరులో 17, బాపట్ల 14, పల్నాడులో 28, ప్రకాశం 27, నెల్లూరులో 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ 4, అన్నమయ్య జిల్లాలో 1 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో ఎండలు రాటెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరు జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఇవాళ 18 మండలాల్లో భారీగా వడగాల్పులు ఉంటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. అటు ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎక్కడ చలివేంద్రాలు, షెల్టర్లు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ ఉగ్రరూపం చూపిస్తున్నాయి. 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతుంది. ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోషపడుతుండగానే మళ్లీ వడగాల్పులు మొదలయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే ప్రజలకు చల్లని కబురు అందిందని అనుకునే లోపై 2-3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని ఎలా చూడొచ్చు? అయితే సంపత్, ప్రధానంగా తీసుకుంటే వడగాల్పులు అయితే భారీ ఎత్తున ఎక్కువని చెప్పుకోవచ్చు. మే నెల ముగుస్తుంది, రోహిణి కార్తీ కూడా దాదాపుగా ముగిసేటటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఎండలు అయితే తగ్గుముఖం పట్టడం లేదు, కనీసం వాన జాడ కనిపించడం లేదు. భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎక్కడికక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు ఉక్కపోతలు ప్రజలనైతే ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటలకే భారీ ఎత్తున ఎండ వేడిమి వస్తుండడంతో ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరులో అయితే నిన్న ఒక్కరోజే 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. దీంతోపాటు నెల్లూరులో ఇవాళ కూడా 40 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాస్తవానికి నెల్లూరుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయో, థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో భారీగా వస్తున్నటువంటి అక్కడ పొల్యూషన్ వల్ల జిల్లాలో దాదాపుగా కూడా వడగాల్పులు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎక్కడ నిలుచుకున్నా సరే చెమట్లు కక్కుతున్నటువంటి పరిస్థితుల్లో జనాలు అయితే విలవెల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఎండ వేడిమి వల్ల ఎవరికి పట్టినా కూడా పూర్తిగా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిది ఏదైతే అన్నమయ్య సర్కిల్ అంటారు, అన్నమయ్య సర్కిల్లో చూస్తే కనుక భారీ ఎత్తున ఈ రోడ్డులో జనసందోహం ఉంటుంది. ఈ టయానికి ఒక్కరు కూడా దాదాపు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి. అయితే దీంతో పాటుగా కూడా ఏదైతే చెమట్లు కారుతూ ఉక్కపోతలకు గురవుతూ ప్రజలైతే అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క చెట్టు లేదు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నుంచి అటు కార్పొరేషన్లు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి కూడా కనీస వసతులైనటువంటి చలివేంద్రాలు కానీ, షెల్టర్లు కానీ ఏది ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం నెల్లూరు నగరానికి సంబంధించి కొంతమంది యువత ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సాయి గారు, ఏంటి ఇవాళ ప్రభుత్వాలు తీసుకుంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు, మరోవైపు వేసవి దాదాపు ఈ సమయానికి ముగిసిపోవాలి, ఋతుపవనాలు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి, ఒకవైపు సోమశిల జలాశయం అడుగంటిపోయింది, ఏముంది అని చూడొచ్చు? గతంలో ఎండలు లేనంత తీవ్రమైనటువంటి ఎండలు, ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎన్నికల వేళ కూడా సమీపించినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ యొక్క ఎన్నికల విధుల్లో నిమగ్నం అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సినటువంటి గతంలో ఏది చలివేంద్రాలు కావచ్చు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, అలాగే ప్రజలకు అవగాహన కల్పించి పలానా రోజు ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి, ఈ సమయంలో తిరగండి, ఈ సమయంలో తిరగబాకండి అని చెప్పి అవగాహన కల్పించేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అధికారులంతా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలు నీటి ఎద్దడికి చాలా మందికి కూడా
ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, అనారోగ్యాలు పడి వడదెబ్బలకి కారణంగా చాలామందికి స్కిన్ అలర్జీలు, అలాగే జలుబు జ్వరంతో చాలామంది ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి, కొంతమంది రోగాల బారిన పడి హాస్పిటల్ కూడా పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ జిల్లా అధికారులు స్పందించాలని చెప్పేసి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఒకవైపు ఈ మే నెల ముగిసింది, దాదాపుగా ఇవాళ 31 తారీఖు. ఈ సమయానికి చల్లబడాల్సినటువంటి వాతావరణం మరింత వేసవిని తలపించే విధంగా భారీ ఎత్తున ఉంది. కారణం ఏముండొచ్చు? కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయిన ఈ నెల్లూరు జిల్లా ప్రధానంగా ఏదైతే కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్లు దాదాపు 6 పవర్ స్టేషన్లు ఉన్నటువంటి పరిస్థితి, దానివల్ల వెగజల్లేటటువంటి ఈ యొక్క కాలుష్యం వల్ల ఓజోన్ పొర పూర్తిగా కూడా దెబ్బతిని కాలుష్యం ఎండల వచ్చే టైంలో వానలు కూసే టైంలో ఎండలు వచ్చేటటువంటి పరిస్థితి, ప్రకృతి పూర్తిగా కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చెట్లు, వృక్షాలు, అలాగే కాలుష్యాన్ని కాపాడుకునే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ఒక పక్క స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజా సంఘాలు అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి చెట్లు పెంపకంతోనే కొంత ఉపశమనం కాలుష్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. మరోపక్క ఏదైతే ఈ యొక్క చెరువుల్లో ఇసుక తవ్వకాలు, అలాగే గ్రావెల్ తవ్వకాలు ప్రకృతిని సర్వనాశనం చేశారు. దీని మీద అవగాహన కల్పించకపోతే, పరిరక్షించుకోకపోతే ఖచ్చితంగా కూడా భవిష్యత్ తరాలు నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ నెల్లూరు నగరంలో చూస్తే, నెల్లూరు జిల్లా విషయానికి వస్తే భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ నిలుచుకుంటేనే ఏదైతే ఇటు చర్మ వ్యాధులు కానీ ఇతరత్ర అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఏంది పరిస్థితి? నెల్లూరు జిల్లాలో చూస్తున్నట్టు పట్టణం రోజు రోజుకి విస్తరిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఒక చెట్టు అనేది ఉండడం లేదు. చెట్లు లేని కారణంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వడగాల్పులు వీల్చడం, అదేవిధంగా అధికారులు కూడా నామమాత్రంగా కనీసం మజ్జిగ చలివేంద్రాలు కానీ, మంచినీటిని ఏర్పాటు చేయడం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇటువంటివి కూడా ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటు చూసినా నెల్లూరు నగరంలో పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్నాయి, కానీ ఒక దగ్గర కూడా ఒక చెట్టు కనిపించడం లేదు. ఉన్న చెట్లన్నీ కూడా నూతన భవంతులు ఏర్పాటు చేసేటప్పుడేమో ప్రభుత్వాలు ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో భారీ చెట్లు కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా కొట్టేస్తున్నారు. ఒక పక్కేమో ఉన్నటువంటి చెట్లని సంరక్షించడంలో అధికారులు ఫెయిల్ అవ్వడం, వాళ్ళు ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకునే కారణంగా ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. నెల్లూరు నగరంలో చెట్లు లేని కారణంగానే విపరీతంగా ఈరోజు ఈ యొక్క ఎండల తీవ్రత అనేది తట్టుకోలేక అందరూ చల్లటి ప్రదేశంలో ఏసీలు విపరీతంగా పెరిగిపోవడం, ఎటువంటి వాతావరణానికి అనుకూలంగా ఏదైతే చెట్లను పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడంలో కూడా నైతికంగా ఉన్నటువంటి పౌరులు కూడా విఫలం అవుతున్నారు. కనీసం వాళ్ళ ఇంట్లో కూడా చెట్లు లేకుండా మొత్తం కూడా టైల్స్లో ఉండాలా, ఎక్కడ కూడా మట్టి ఉండకూడదు, క్లీన్గా ఉండాలని చెప్పి పౌరులు కూడా వాళ్ళ స్వార్థం చూసుకొని పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఏసీ పెట్టుకుంటున్నారు, కానీ దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే వస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటడం, మొక్కలను పరిరక్షించడంలో కూడా పౌరులు కూడా విఫలం అవుతున్నారు. అయితే చూడొచ్చు, ప్రధానంగా ఏదైతే నెల్లూరు నగర వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలివేంద్రాలు వంటి ప్రాంతాలని ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు మినహా మిగతా అటువంటి అటు ఏదైతే కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, అధికారులు కావచ్చు ఎక్కడ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలైతే విలవిల్లాడుతున్నారు, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో తాగునీటికి, సాగునీటికి వరప్రసాదం అనేటువంటి సోమశిల జలాశయంలో కూడా నీరంతా అడుగింటిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల జిల్లాలో తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వేసవి భారీ ఎత్తున కనిపిస్తుంది. మండు టెండల్లో ప్రజలైతే విలవెల్లాడిపోతున్నారు. ఇవాల్టి నుంచి మరో 2-3 రోజుల వరకు నెల్లూరు జిల్లాలోని 18 మండలాల్లో వడగాల్పులు భారీగా వీస్తాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఏపీ విపత్తుల శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ మురళి.